చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు నాంపల్లి గ్రౌండ్స్ లో పంపిణీ చేస్తున్న బత్తిని సోదరులు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు ప్రారంభ కార్యక్రమంలో చేప ప్రసాదం స్వీకరించారు. మృగశిర కార్తె మొదటి రోజు బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేసే చేప ప్రసాదం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, ముఖ్యంగా ఆస్తమా వ్యాధి పీడితులు భావిస్తారు. కాగా చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు చేరుకుంటూ ఉండడంతో స్థానిక అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్స్ లో బారికేడ్స్, షామియానాలు ఏర్పాటు, త్రాగునీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు. కాగా ఈ రోజు రేపు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు పలుచోట్ల నియంత్రించారు. కొన్ని చోట్ల దారి మళ్లించారు. క్యూ లైన్ లో ఉన్న వారికి చేప ప్రసాదం దొరికేందుకు 4 గంటల సమయం పడుతోంది. జూన్ 9 ఉదయం 11 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సమయంలో 2 రోజుల పాటు బత్తిని సోదరులు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు. బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ ఈ చేప మందు కోసం రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో జనాలు తరలివస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది.